అభినయ్ దర్శన్ పై మొన్న జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడి కాదు, అక్కడ ఒక పెద్ద కుట్రకు తానే తెరలేపి తర్వాత తనపై దాడి జరిగినట్టుగా ఒక డ్రామాని క్రియేట్ చేశాడన్న కోణంలో కూడా పోలీసులు విచారణలో తేల్చారు. తర్వాత దానికి సంబంధించి ఆయన పాస్టర్ కాదు, యాక్టర్ అనేది అందరికీ తెలుసు. గతంలో ఆయన యాక్టింగ్ చేసి సినిమా హీరోగా ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత కొంతమంది ఈ యొక్క క్రైస్తవ ముసుగులో తన పాస్టర్లుగా చెప్పుకొని తన కింద ఉన్నటువంటి ఎవరైతే చర్చికి వచ్చేటువంటి అమాయకులు ఉంటారు, అమాయకులను మాటలతో రెచ్చగొట్టి తర్వాత వాళ్ళ నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ గతంలో అభినయ్ దర్శన్ ఒక సెల్ ఫోన్ విషయంలో బూత్ బొమ్మలు చూస్తారా అనుకుంటూ చెప్పుల విషయంలో అంటే అనేక రకరకాలుగా కొంత ఈ యొక్క అమాయకులను అంటే వాళ్ళ మైండ్ బ్రెయిన్ వాష్ చేసేటువంటి ప్రక్రియను కూడా తీసుకున్నారు. అయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా చాలా వరకు ఇలాంటివే జరుగుతూ ఉన్నాయి. గతంలో ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా వరకు ఒక వేరే మతం మీద రుద్దే ప్రయత్నం చేయడం, తర్వాత మరొక వ్యక్తి ఇలా అన్నాడు అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా కొంతమంది తెలిసి తెలియక పోస్టులు చేసినటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా చూసాం. లాస్ట్కి పోలీసు విచారణలో ఏం జరిగింది, ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్లో చనిపోయిందని తెలిసింది. తర్వాత అప్పుడు కూడా ఇక మేము ఈ యొక్క బైబిల్ని పక్కన పెడితే మేము కత్తులు పట్టుకుంటే మీరే నా కొడుకు మిగిలరు అనే వార్నింగులు కూడా చూసాం. తర్వాత మేము రాడ్లు పెట్టుకొని తిరుగుతున్నామని చెప్పేసి కొంతమంది వాక్యాలు చేయడం చూసాం. తర్వాత హిందూ మతం మీద భారీ ఎత్తున ఇస్లాం మతం మీద కొంతమంది పాస్టర్లు అటాక్ చేయడం పరిస్థితి చూసాం. తర్వాత మరీ ముఖ్యంగా కొంతమందికి ఇక్కడ హిందూ మతమే అడ్డుగా అన్నట్టుగా హిందూ మతంలో ఉన్నటువంటి ఆచారాలను చూపిస్తూ మత మార్పులు తెరలేపుతున్నటువంటి వాళ్ళకు ఎదురు తిరిగినటువంటి సందర్భంలో మాపై దాడి చేసేటువంటి చర్య తీసుకుంటా ఉన్నారు అనే కోణం కూడా గతంలో చూసాం. అంటే ఆకువీడు ఇష్యూ ఒకటి మర్చిపోకముందే మరొకటి అభినయ్ దర్శన్ మీద దాడి జరిగింది అంటే అది ఆల్రెడీ ఆయన మీద దాడి జరిగిందని విజువల్స్ బయటికి రాగానే కొంతమంది సోషల్ మీడియా వేదికగా కొంత పేటీఎం బ్యాచ్ అనుకోవచ్చు, కొంతమంది క్రైస్తవులు కావచ్చు, కొంతమంది అమాయకులు కావచ్చు, అభినయ్ దర్శన్ మీద దాడి చేసింది హిందువులే, అభినయ్ దర్శన్ మీద దాడి చేసింది ఆ మతం వారే, అభినయ్ దర్శన్ని చంపేయాలనుకుంటున్నారా, గతంలో ప్రవీణ్ పగడాలను చంపేశారు, గతంలో అది వాళ్ళను చేశారు, క్రైస్తవుల మీద దాడులు జరిగాయంటూ కూడా పెద్ద ఎత్తున. అయితే ఇక్కడ అభినయ్ దర్శన్ రాజకీయంగా ఎదగడానికి సోషల్ మీడియాలో తానేందో చూపించుకోవడానికి సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర రాజకీయాలలో ఒక పేరు మొత్తం మారి మోగాల, తర్వాత పత్రికలన్నీ కూడా కవర్ చేయాలా, తనకు సంబంధించినటువంటి క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి పత్రికలు మీడియాలు కూడా తనను కవర్ చేయాలా, తనను ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా చూపించాలన్న కోణంలోనే ఈ యొక్క డ్రామాకు తెరలేపినట్టుగా తెలుస్తూ ఉన్నది. తర్వాత తను పెట్టినటువంటి పార్టీ ఏదైతే ఉందో తాను ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా రాష్ట్ర అధ్యక్షునిగా తనను తాను నియమించుకొని పార్టీ జెండా చేసి తర్వాత కార్మికులకు సంబంధించినటువంటి ఒక డ్రెస్ వేసుకొని ఎర్ర తొండు మెడలో వేసుకొని ప్రజల సమస్యల మీద పోతా ఉన్నాము అని చెప్పి కూడా గతంలో చెప్పడం. తర్వాత అంటే అరకు నుంచి మొదలైనటువంటి మా యొక్క ప్రయాణం పాడేరు వద్దకు రాగానే ఎమ్మెల్యే మమ్మల్ని బెదిరిస్తున్నాడు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేపై విశ్వేశ్వరరాజుపై కొంత దుష్ప్రచారం చేయడం, తర్వాత నాకు ఫోన్ చేసి నన్ను బెదిరించారని చెప్పడం, ఇదంతా కూడా ఒక నాటకీయమైనటువంటి పరిణామం. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో కొంత క్రైస్తవ సమాజం పాస్టర్లు చెప్పినట్టుగా వింటారు, పాస్టర్లు చెప్పినట్టుగా వాళ్ళ మాటలతోటే మైండ్ బ్రెయిన్ వాష్ అయి ఉంటారు అనే కోణంలో వీళ్ళు ఏది చెప్పినా కూడా అంటే ఒక దేవుడులుగా అయ్యగారిగా అంటూ పిలుచుకుంటూ వీడియోలు తీసినటువంటి పరిస్థితి. అయితే అక్కడ వీడియోలలో క్లియర్గా అర్థమైంది ఏంది, ఆ వీడియోలలో అంటే అభినయ్ దర్శన్ మీద ఏం జరిగింది, అయ్యగారు ఏం జరిగింది, అయ్యగారు చంపడానికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ చంపడానికి వచ్చినటువంటి వ్యక్తులు పూర్తిగా చంపే వెళ్ళాళ్తారు, లేకపోతే గతంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మాజీ నక్సలైట్లను చూసాం, తెలంగాణ ఉద్యమకారులను చూసాం, చంపడానికి వచ్చినటువంటి వ్యక్తులు చంపి వెళ్ళిపోతారు. కానీ ఆ యొక్క ప్రాంతంలో సీసీ కెమెరాలు లేనటువంటి ప్రాంతంలో అది అభినయ్ దర్శన్ కారు కాకపోవడం, అదొక ట్యాక్స్ ప్లేట్ కావడం, ఇదంతా కూడా ఒక డ్రామాని తీశారు. అయితే నిన్న మనం
సిటిజన్ పల్స్లో తెలంగాణ శ్యామ్తో మాట్లాడే ప్రయత్నం చేసినాం. ఏందన్నా మరి ఏంది పరిస్థితి అంటే ఇది ఒక అంతా కొంత డ్రామాని క్రియేట్ చేసేటట్టుగా ఉంది అంటూ కూడా అంటే మాట్లాడారు. తర్వాత సోషల్ మీడియాలో ఇక రెచ్చిపోయినటువంటి సందర్భం చూస్తున్నాం. రెచ్చిపోవడం, ఇక ఒక మతాన్ని ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇక వీళ్ళు ఇక ఎన్డీఏ ప్రభుత్వం మీద వాళ్ళను తోసేయడం, ప్రభుత్వంలో క్రైస్తవుల మీద స్వేచ్ఛ లేదు, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయనే కోణానికి తీసుకొచ్చే మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాక్యాలు చేయడం. తర్వాత మాజీ ఎంపీగా ఉన్నటువంటి జీవి హర్షకుమార్ లాంటి వ్యక్తులు కూడా నిజ నిర్ధారణ చెయ్యకుండా పోస్టులు పెట్టడం, ఆ పోస్టుల వల్ల ఎంతమంది ప్రభావితమవుతారు అనేది కూడా ఆలోచించకుండా ఇమీడియట్గా ఇది డ్రామా అని చెప్పి ఇక్కడ పోలీస్ స్టేషన్కి తరలించడంతో ఒకసారిగా సీన్ మారిపోయింది. అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, ఒకసారిగా నేను స్టేట్ పాలిటిక్స్లో నా ఫేస్ కనిపించాలి, తాను పాడేరు నియోజకవర్గంలో క్రిస్టియానిటీ ఓట్ బ్యాంక్ ఎక్కడుందో అక్కడ కొంత గిరిజనుల ప్రాంతాలలో చేస్తే తనపై కొంత నమ్మకం వచ్చి తనపై ఒక ఏమంటారు దాన్ని గౌరవం ఉండి, అంటే పాపం ఇలా జరిగిపోయింది అయ్యగారికి అనే కోణంలో ఆయనను పట్టుకొని ఏడ్చినటువంటి సందర్భాలు కూడా చూసాం వీడియోలో. అంటే ఎంత ప్రభావితం చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్రంలో ఇక పాస్టర్ వర్సెస్ పాస్టర్లుగా నడుస్తూ ఉన్నది. కుల అహంకారం, కుల నుంచి నిర్మూల జరగాలని చెప్పేసి క్రైస్తవాన్ని తీసుకున్నటువంటి అమాయకులను కూడా ఈరోజు మళ్ళీ కులం గోడలతోటి మరొకసారి అదే గోడలు కడుతూ పాస్టర్ల మధ్య పంచాయతీలను కూడా అమాయకుల మీద రుద్దే ప్రయత్నం. దయచేసి ఇక్కడ దీనికి గమనించాల్సింది ఏంటంటే సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్నటువంటి ఏదైతే సందర్భం ఉందో దానికి సంబంధించినటువంటిది కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ శ్యామ్కి ఫోన్ చేద్దాం. తెలంగాణ శ్యామ్తో పాటు మరిద్దరు ముగ్గురికి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే మరి ఆల్రెడీ కొంతమంది డ్రామా అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. ఆ డ్రామా అనే కోణంలో కూడా అంటే ఈ రెండు మతాల మధ్య పంచాయతీ పెడితే, రెండు మతాల మధ్య ఏదైనా చిచ్చు పెడితే తనను ఫేమ్గా చేసుకోవచ్చు, తను ఫేమస్ కావచ్చు, తనకు సంబంధించినటువంటి పార్టీని ముందుకు తీసుకుపోవచ్చు అనేది ఒక కుట్రకు సంబంధించి ఒక దాని మీద జనసేన మీద లాంటి వ్యక్తి పార్టీ మీద కానీ, టీడీపీ పార్టీ మీద కానీ, బీజేపీ పార్టీ మీద కానీ తోసే ప్రయత్నం. మరి గతంలో కూడా ఆకివీటికి సంబంధించినటువంటి దాంట్లో ఫుల్ ప్రిపేర్గా ఉండి రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి డిప్యూటీ స్పీకర్ మీద అటాక్ చేయడం, అంటే వీళ్ళంతటా వీళ్ళు చేసేటువంటి ప్రక్రియ కాదు ఇది. వీళ్ళ వెనుక ఎవరో ఉండి ఇలాంటి పరిస్థితులు తీసుకురావాలని చెప్పడం జరుగుతుంది. అయితే అభినయ్ కృష్ణను ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం. అయితే ఇక దీనికి సంబంధించినటువంటిది ఒకసారి వేరే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ అంటే కొంతమంది ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏంటి అసలు ప్రవీణ్ పగడాల విషయంలో ఏ విధంగా అయితే రెచ్చమైనటువంటి సందర్భం ఉన్నదో ఆ యొక్క సందర్భానికి క్రియేట్ చేస్తూనే ఈ యొక్క అభినయ్ దర్శన్ తీసుకున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో, అంటే తాను ఎలాగైనా రాజకీయంగా ఉండాలి అంటే ఇలాంటి ఏదైనా చొరవ తీసుకోవాల్సినటువంటి సందర్భం ఉంటుంది, ఇలాంటిగా దీనికి సంబంధించినటువంటి విషయం ఉంటుంది. అంటే దీనికి ఒకసారి మనతో పాటు తెలంగాణ శ్యామ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే నిన్ననే మాట్లాడినటువంటి అంటే కొంత అనుమానకరమైనటువంటి సందర్భం కూడా చూసామంటూ కూడా మనం మాట్లాడినాం సిటిజన్ పల్స్లో. ఒకసారి శ్యామ్ అన్న నమస్కారం. అన్న గుడ్ మార్నింగ్ అన్న. కొంత మీరు లైవ్లో ఉన్నారు. నిన్న అభినయ్ దర్శన్కి సంబంధించినటువంటి ఇష్యూలో నిన్న మనం మాట్లాడినాం డిబేట్లో. అంటే కొంత డ్రామాకు తెరలేపుతున్నారు అనే కోణం కూడా ఉన్నది, అనుమానాలు కూడా ఉన్నాయని చెప్పేసి మీరు చెప్పడం ఎలా చూడొచ్చు అన్న సీన్? అంటే అది మొత్తం డ్రామానే అనేది కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు నేను స్పష్టంగా ఏదైనా బ్రదర్, ఇప్పుడు నేనేమంటానంటే దేని నుంచైనా తప్పించుకోవచ్చు కానీ చట్టం నుంచి తప్పించుకోలేము. మనం గుర్తుపెట్టుకోవాలి, కేంద్ర మంత్రి కొడుకు లాంటి వాడే తప్పించుకోలేదు తప్పు చేసి. ఏమంటావు? అలాంటిది నేను సీసీ క్యామ్ నేను మనం వీడియో స్టార్ట్ చేయకముందు, మనం డిబేట్ లో కూర్చోకముందు కూడా పర్సనల్ గా కూడా అలా ఏంటన్నా జరిగింది జెన్యునా కాదని కూడా మాట్లాడుకున్నాం. ఎందుకు దాచిపెట్టడం కదా? లేదు బ్రదర్, ఇలా చేసి ఉంటాడు పలానా వాడు దొంగ, ఇలాంటి దొంగల వల్లనే చాలా నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులకు కూడా చాలా బ్యాడ్ నేమ్ వస్తుందని అనుకున్నాం. చాలా ప్లాన్డ్ గా నాకేమనిపించింది అంటే కెమెరాలు లేని దగ్గర జంగల్లో అక్కడైతే ఎవరు ఉండరు, కెమెరాలు ఉండవు, కెమెరాలు ఉండవు అనేటువంటి ప్లాన్ తోని పద్ధతి ప్రకారం వాడు ముందటి నుంచే సారీ టు సే వాడు ఎందుకంటే దొంగ, ఇప్పుడు వాడు నేరస్తుడు కాబట్టి వాడిని వాడు అనడం తప్పేం లేదు. కాబట్టి వాడు చాలా పద్ధతిగా ప్లాన్ ప్రకారం పైసల కోసం అమాయకమైనటువంటి గిరిజన ప్రాంతాలలో తిరుగుకుంటూ గిరిజనుల్ని మోసం చేసుకుంటూ
వాడు ఒక ప్లాన్ ప్రకారం పైసల కోసం చేశాడు. రెండోది, నువ్వు పార్టీ పెట్టుకోవచ్చు, నువ్వు తిరగొచ్చు, పాదయాత్ర చేయొచ్చు, ప్రజలను ఓట్లాడుకోవచ్చు, తప్పలేదు. ఒక గిరిజనుడు పొయ్యిలో కర్రలు పెట్టుకోవడం కోసం ఒక 75 కిలోల మొద్దును మోసుకొని వస్తుండు బ్రదర్. మొద్దును మోసుకొని వస్తుంటే నువ్వు ప్రజా సమస్యలను తెలుసుకునేటోడి ఆ మొద్దు దించు పెద్ద అయినా అని మాట్లాడాలి కదా. నువ్వు ఆయన భుజం మీద 2 నిమిషాలు అలాగే పెట్టుకొని ఉన్నాడు, 3 నిమిషాలు అలా ఉంచి మాట్లాడుతున్నావు అంటే నువ్వు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి మీద ఇంకా బాధ పెడతాను మీరు. అంటే శ్యామన్ నాయుడు ఇంకొకటి ఏంటి అంటే నిన్న ఈ యొక్క అంటే ఇష్యూ మొన్న రాత్రి ఎప్పుడైతే వీడియోలు లీక్ అవ్వడం బయటికి రావడం ఒకసారిగా అది కూడా మీకు ఒకరు వ్యక్తులు పంపించడం ఇదంతా కూడా జరిగింది. దీని తర్వాత మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ లాంటి వాళ్ళు కొంత క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి పాస్టర్లు కావచ్చు, కొంత ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఫేస్బుక్ ఎవరి చేతులు ఉందో వాళ్ళంతా కూడా హిందూ మతం మీద దాడి చేసేటువంటి ప్రక్రియను ఎత్తుకున్నారు. తర్వాత మతాన్ని అంటే క్రైస్తవులకు స్వేచ్ఛ లేదు, అభినయ్ దర్శన్ మీద జరిగింది అంటే మా మీద జరిగిందని చెప్పి ఒక మాజీ ఎంపీ అంటే జీవి హర్షకుమార్ ఈరోజు మళ్ళీ పోస్ట్ డిలీట్ చేసి సారీ నేను తప్పైంది, నేను డ్రామా అని అనుకోలేదు అనే కోణానికి వచ్చింది. అంటే ఎలా చూడొచ్చు అన్న దీన్ని? అంటే సోషల్ మీడియాలో పెద్దగా చర్చ లేపుతా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒకటి బ్రదర్, ఇప్పుడు జెన్యున్ గా మీరు కూడా యాజ్ ఎ జర్నలిస్ట్ గా ఆ వీడియోలు చూడగానే మనకు సాధారణంగా అయ్యో మనం అదే మాట్లాడుకున్నాం. ఎవరైనా ఆ రక్తాలు గాయం అయితే వాళ్ళు ఏ మతం అని చూడం, అయ్యో పాపం ఎలా జరిగిందనో సానుభూతిని తెలియజేస్తాం తప్ప వాడు ఇంత కుట్ర చేస్తాడని పాపం హర్షకుమార్ కానీ మీకు కానీ నాకు కూడా తెలియదు కదా. కానీ తొందరపడద్దు, ఏ విషయంలో అయినా తొందరపడి హర్షకుమార్ గారు స్టేట్మెంట్ పాస్ చేసినట్టు నాకు అనిపించింది. సరే ఆయన కూడా రియలైజ్ అయ్యింది కదా దొంగ, ఇప్పుడు ఆయనే మంచోడని సమర్థించట్లేదు కదా, ఆడు కూడా దొంగ అని చెప్తున్నారు కదా. అంటే ఇమీడియట్ గా ఒక వేరే మతం మీద రెచ్చిపోవడం ఎలా చూడదు? అంటే ఒక రాజకీయ నేత ఇమీడియట్ గా వేరే మతాన్ని ప్రవీణ్ పగడాల ఇష్యూని బయటికి తీసుకురావడం తర్వాత అంటే పోలీస్ వ్యవస్థను వీళ్ళు ఏమైనా కించపరిచే చేస్తా ఉన్నారా, లేకపోతే క్రైస్తవ సమాజం మీద దాడి జరగంగానే ఇంకో మతం వాళ్ళు చేశారని చెప్పి సర్టిఫికేట్ ఏమైనా ఇస్తా ఉన్నారు? అంటే ఇప్పుడు వాళ్ళకు క్రైస్తవులే ఓట్లేస్తారనే అటువంటి కోణంలో మేమే క్రైస్తవులకు పేటెంట్ ఉద్యమకారులు అని చెప్పుకునేటోళ్ళు సహజంగా ఒక వాళ్ళ మీద ముద్రేయడం అనేది అనాదిగా వస్తుంది బ్రదర్. నేను ఏమంటున్నాను అంటే హర్షకుమార్ అయినా ఇంకో కుమార్ అయినా వాస్తవాలు తెలుసుకోండి. మీరు అనవసరంగా వేరే మతం వాళ్ళ మీద హిందువులలో మంచోళ్ళు లేరా? క్రైస్తవుల్ని ప్రేమించే మంచోళ్ళు లేరా? అందరూ క్రైస్తవుల్ని దూషిస్తారా? హిందువులందరూ అట్లా మాట్లాడడం తప్పు కదా హర్షకుమార్ గారు. అదే విధంగా పొద్దున్న లేస్తే కొంతమంది క్రైస్తవ పాస్టర్లు కూడా ఇప్పుడు ఎవరి మతం వాళ్ళకు ఉన్నదండి, వాళ్ళు విశ్వసించుకుంటారు, నువ్వు ఎందుకు రాముని దూషించాలి? ఇట్లాంటి విధవల వల్లనే ఇరు మతాల మధ్య ఓ ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఇలా అంటే ఇటువంటి చిచ్చులు పెడతారు. వాటిని మనం పట్టించుకోవద్దు కదా. అంటే ఇప్పుడు ఏమైపోయింది, హర్షకుమార్ దిగజారిపోతాడు కదా అటువంటి స్టేట్మెంట్ పాస్ చేస్తే, ఆయన దిగజారిపోతాడు. కాబట్టి హర్షకుమార్ గారు మీరు తెలుసుకోండి. రెండోది, ఇప్పుడు మనము ఈయన మీద మాట్లాడుకోవాలి, ఎవరు అభినయ దర్శన్ అనేటోడున్నాడు. అదే ఒక ఆమె 4 కిలోమీటర్ల దూరం పోయి నీళ్ళు ఎత్తుకొని వస్తుంటే 4 బిందెలు నెత్తి మీద పెట్టుకుంది, ఆమె బిందెలు నెత్తి మీద పెట్టుకుంటే అట్లనే ఉండి మాట్లాడుతుంది బ్రదర్. కాబట్టి ఇదంతా డ్రామా. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఆంధ్రలో ఉన్నటువంటి ఫాస్టర్లు ఎవరైతే ఉన్నారో దొంగ ఫాస్టర్లని ఫస్ట్ మీరు బర్తరఫ్ చేయండి. మీ సంఘాల నుంచి గ్రామాల నుంచి మీరు చర్చలు పెట్టుకొని ఇలా దొంగ పనులు చేస్తే నిజమైనటువంటి క్రైస్తవులకు కూడా అన్యాయం జరిగేటువంటి ప్రమాదం ఉన్నది. ప్రవీణ్ పగడాల ఇష్యూ వేరు, సరే అది ఎలా జరిగింది ఎందుకు జరిగింది అనేది స్పష్టత లేదు, ఇంకా అనుమానంగా ఉన్నది, పక్కన పెడదాం. కానీ జరిగిన ప్రతి దాడి కూడా మేము హిందువుల్ని అనుమానిస్తాము, వీళ్ళు చేశారు అన్నాము, తప్పు కదా బ్రదర్? తప్ప కదా చెప్పండి మీరు? తప్పకుండా తప్ప, ఎందుకంటే ఆధారాలు లేకుండా ఎవరిని మనం నిందించకూడదు, అంతే కదా. కాబట్టి ప్రవీణ్ పగడాల విషయంలో ఆయనకి ఎంత సానుభూతి వచ్చిందో అటువంటి సానుభూతిని సంపాదించుకోవడం కోసం ఇప్పుడు దొంగ పాస్టర్ చేసినటువంటి ప్లాన్ ఇది. సరే ఏదేమైనా పోలీసులు చాలా నిజాయితీగా పనిచేసారని అనుకోవచ్చు బ్రదర్. అంటే అభినయ్ దర్శన్ తో పాటు మద్ది అజయ్ బాబు అలియాస్ ఎర్రప్ప అనే మన తెలంగాణకు సంబంధించినటువంటి పాస్టర్ కూడా నిన్న స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత రిటర్న్ చేసుకున్నారు. అంటే మళ్ళీ ఆయన హాస్పిటల్ పోవడం ఇది డ్రామానా కాదా క్లారిటీగా చెప్పు, లేకపోతే మేము అందరం ట్రోల్ అయ్యాల్సినటువంటి అవసరం ఉంటుంది, మేమంతా ఒక ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి కూడా అభినయ్ దర్శన్ని మాట్లాడినటువంటి వీడియో ఒకటి బయటికి వచ్చింది. అంటే కొంతమంది, అంటే అందరూ కాదు శ్యామన్న, కొంతమంది అంటే ఒకే వర్గాన్ని మీద దాడి చేయాలనే ఆలోచన, లేకపోతే వీళ్ళ మీద మాట్లాడితేనే వీళ్ళ మీద మనం అటాక్ చేస్తేనే మనకు మైలేజ్ వస్తుందనే ఒక ఆలోచన ఉంటుందా?
అంతే కదా, ఇప్పుడు అట్లనే అనుకోవాలి కదా. ఇప్పుడు ఎవరైతే ఆయన ఎవరో నాకు తెలియదు కానీ అలా పర్టికులర్ గా నువ్వు ఒక కమ్యూనిటీని ఒక రిలీజన్ ని టార్గెట్ చేసి చేస్తున్నావు అంటేనే నువ్వు ఎంత దిగజారినటువంటి రాజకీయం చేస్తున్నావు అని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇప్పుడు వేరే ఎవరైతే పోయి వాస్తవాలు తెలుసుకొని మీరు రావాలి తప్ప ప్రతి దాడి జరగగానే ఆయనను చంపినట్టు నన్ను కూడా చంపాలనుకుంటున్నారు, ఆయనను పొడిచినట్టు నన్ను కూడా పొడవాలనుకుంటున్నారని నువ్వు కట్టుకథలు చెప్తున్నావు అని అంటే నీకు ఒక వర్గం మీద పర్టికులర్ గా ద్వేషం ఉందనే కదా కదా బ్రదర్ అర్థం. ఇప్పుడు ఆయన నేనైతే ఇటువంటి దాన్ని సమర్థించ బ్రదర్. నేనైతే ఇటువంటి వ్యక్తులను కూడా వెనకేసుకొని రాను. మీరు ఇటువంటి దొంగ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ప్రజా సంఘాలు వీళ్ళకి ఎవరికి సానుభూతి తెలియజేయొద్దు. రేపొద్దున నిజంగా పాస్టర్ మీద దాడి జరుగుతారు బ్రదర్, అప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడతామా? మాట్లాడరు. ఎందుకు మాట్లాడతారు? మరి అంటే లాస్ట్ ఫైనల్గా శ్యామన్న, ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా నేను పోటీ చేయబోతా ఉన్నా అని చెప్పేసి కూడా కొన్ని రోజులు హల్చల్ చేసిండు అభినయ్ దర్శన్. ఎలా చూడదు ఆ మ్యాటర్? మీకు తెలిసే ఉంటుంది కదా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ టైంలో. అంటే అందరితో పాటు ఈయన కూడా నామినేషన్ వేయడానికి వచ్చిండు. ఏదో నామినేషన్ రిజెక్ట్ అయిందంట. రిజెక్ట్ అయినప్పుడు సైలెంట్ గా ఉండాలి కదా, మళ్ళీ దాన్ని ఎవరి మీద తోసే ప్రయత్నం చేసిండు. నేను కూడా 2 సార్లు పోటీ చేసిన బ్రదర్, మరి నాది ఎప్పుడు రిజెక్ట్ కాలే కదా. రిజెక్ట్ ఎందుకు రిజెక్ట్ అయిందనేది ఆ రీజన్ ఎత్తుక్కొని దాన్ని కరెక్షన్ చేసుకొని నెక్స్ట్ టైం పోటీ చేయడానికి చేసుకోవాలి తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నా మీద ఇది చేసింది అని దుర్మార్గమైన ప్రచారం చేసి ప్రయత్నం చేసిండు. ఇదంతా తన సొంత ఎజెండాలో భాగం బ్రదర్. ఇది ఏ రిలీజన్ కు సంబంధించింది కాదు. వాడు తప్పు చేసి మిగతా వర్గం మీద బురదేయాలనుకున్నాడు, స్పష్టంగా దొరికిపోయింది బ్రదర్. రైట్. థ్యాంక్ యూ శ్యామన్న. ఓకే రైట్. అంటే ఇది తెలంగాణ శ్యామ్ చెప్పినటువంటి సంచలనమైనటువంటి నిజాలు. తర్వాత అంటే క్రైస్తవ సమాజం కూడా క్రైస్తవంగా యేసు అంటే క్రైస్తవాన్ని స్వీకరించినటువంటి వ్యక్తులు కూడా కొంత నమ్మే ప్రయత్నం చేయండి. అంటే ఇష్టం వచ్చినటువంటి వార్తలను, సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలను, ఇప్పుడు అభినయ్ దర్శన్ లాంటి ఒక యాక్టర్, పాస్టర్ కాదు ఆయన యాక్టర్, అలాంటి వ్యక్తులను నమ్మి వేరే మతం మీదకి మనం దూసుకుపోవడం, వేరే మతం మీద మనం బురద జల్లే ప్రయత్నం చేస్తే తర్వాత మనకు మధ్యలో అంటే ఒకే గ్రామంలో ఉన్నటువంటి 4 ఇండ్లు ఉంటే 2 వీళ్ళుండి 3 వీళ్ళుండి ఒక రాళ్ళున్నా కానీ కలుపుకునే ప్రయత్నం చేయాలంటే గతంలో కూడా కలిసిమెలిసి బతికినటువంటి, కానీ ఇలాంటి పాస్టర్లు వచ్చినటువంటి నేపథ్యంలో కొట్టుకొని చచ్చిపోవాల్సినటువంటి సంబంధం తీసుకొస్తున్నాం. వీళ్ళు చుచ్చుబెట్టి బయటికి వెళ్ళిపోతుంటారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు లాస్ట్కి, ఓహో ఇదా కథ అని చెప్పేసి కలిసిమెలిసి ఉండడానికి కూడా మనని ఉండనీయకుండా విడదీసి డివైడ్ అండ్ రూల్ పాలసీలో వీళ్ళు పంచాయతీ పెట్టేటువంటి ప్రక్రియ చేస్తారు. అయితే మొత్తానికి ఫేక్ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ఫేక్ పాస్టర్లకు సంబంధించినటువంటి చర్చిలను వాళ్ళకు వచ్చేటువంటి దశమ భాగాల మీద దెబ్బ వేయాలి. ఆ తర్వాత ఇలాంటి కుట్రలకు తెరలేపేటువంటి వ్యక్తులను తనతో పాటు అంటే అభినయ్ దర్శన్తో పాటు ఈ కుట్రకు ముందు ఎవరు సలహా ఇచ్చారు, అసలు ఆ ఫోన్ రికార్డింగ్ అంతా తీసి ఆ ఫోన్ కాల్ రికార్డులు ఇవన్నీ బయటికి తీసి ఒకసారి మళ్ళీ ఆ రికార్డులు ఉన్నటువంటి వ్యక్తులను, తర్వాత సహకరించినటువంటి వ్యక్తులను, ఈ యొక్క డ్రామా క్రియేట్ చేసినటువంటి తన మేనేజర్ అయితే క్లియర్గా కారం జల్లిరన్న, తర్వాత అద్దాలు వలగొట్టిరన్న, గుడ్లు కొట్టిరన్న, ఇదంతా కూడా ఒక ఆడియోలో ఇప్పుడు తెలంగాణ శ్యామ్ తోటి మాట్లాడినటువంటి ఆడియోలోనే బయటికి వచ్చినటువంటి సందర్భం. అంటే క్రైస్తవ సమాజాన్ని మోసం చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకొక మతం మీద బురదలిద్దామనుకుంటున్నారా, అంటే మా మీద దాడి జరిగింది మమ్మల్ని ఆహ్వానించండి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? అంటే స్పృహలే లేడు అని చెప్పినటువంటి అభినయ్ దర్శన్ మేనేజర్ మరి ఇప్పుడు హాస్పిటల్లో ఎట్లా ఎక్కిపోతున్నాడు పోలీస్ స్టేషన్కి, ఇప్పుడు కూడా బుకాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కనీసం అక్కడ క్రైస్తవులు దయచేసి ఆలోచించాల్సినటువంటి సందర్భం, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రజలు ఆలోచించాల్సిన సందర్భం ఏంటంటే దొంగ పాస్టర్లను దూరం పెట్టండి, దొంగ పాస్టర్లకు దూరంగా ఉండండి. డబ్బు కోసం తమకు చాతుర్యత మాటలలో ఉన్నదని చెప్పేసి వాళ్ళు 4 మాటలు చెప్పి సంపాదన కోసం వాళ్ళంతా కూడా మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అభినయ్ దర్శనే దానికి నిదర్శనం.